N777 న్యూస్ కి స్వాగతం. కార్మిక కర్షక ఐక్యత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. కార్మిక వ్యతిరేక మోడీ, కార్మిక వ్యతిరేక మోడీ, కార్మిక వ్యతిరేక మోడీ, రద్దు చేయాలి 4 లేబర్ కోట్లను. కార్మిక వ్యతిరేక మోడీ, రైతు వ్యతిరేక మోడీ. రండి రండి రండి. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మన కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్లో పోస్ట్ ఆఫీస్ వద్ద కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ దేశంలో గిట్టుబాటు ధరలు లేక రైతులు ప్రతి 20 నిమిషాలకి ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నాడు. ముఖ్యంగా ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు కానీ, జైతి ఘోష్ కమిషన్ సిఫార్సులు కానీ, భూపేందర్ సింగ్ హుడా కమిషన్ సిఫార్సులు కానీ ఇవి ఏవి కూడా ఈ దేశంలో అమలు జరగడం లేదు. అందుచేత రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుని కనీసం అవమానాలు తాళలేక ఉరి తీసుకున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో కనబడతా ఉన్నది. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఈ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి చట్టం ఏదైతే ఉన్నదో ఆ చట్టాన్ని మేము రద్దు చేస్తాం, కౌలు రైతులందరికీ మేలు జరిగేటువంటి చట్టం తీసుకొస్తాం, ఇది కూడా వారం 10 రోజుల్లోనే తీసుకొస్తామని చెప్పి నమ్మబలికి ఇవాళ గద్దెనెక్కి ఈ రోజున 18 నెలలు అయినా కానీ ఈ రోజుకి కూడా ఆ నూతన కౌలు చట్టం గురించి ఊసేలేనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. అందుచేత నూతన కౌలు చట్టాన్ని తీసుకురావాలి. అంతేకాకుండా కౌలు రైతులందరికీ పెట్టుబడి సాయం కింద 2024 ఇస్తామని చెప్పి ఎగ్గొట్టారు. అలాగే 2025 ప్రశ్నార్థకంగా మారింది. ఇంకా 2 నెలల్లోనే ఈ సంవత్సరం కూడా పూర్తవుతా ఉన్నది. ఈ విధంగా అబద్ధపు మాటలు చెప్పి అబద్ధపు ప్రసారాలు చేసి ఓట్లన్నీ దండుకొని గద్దెనెక్కి కౌలు రైతులందరినీ కూడా నిలువున ముంచినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఈవేళ గిట్టుబాటు ధరలు లేవు. 1750 రూపాయలు ఒక క్వింటాల్ ధాన్యానికి రావాల్సి ఉండగా ఈ రోజు 1550 రూపాయలకి కొనుగోలు చేస్తా ఉన్నారు. మిల్లర్లందరూ దోపిడీ చేస్తా ఉన్నారు. రైతుల శ్రమను దోషేస్తా ఉన్నారు. కనీసం ఈ ప్రభుత్వం పట్టించుకోలేనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ రైతాంగం కోసం, ఈ కౌలు రైతుల కోసం, ఈ ఎవరైతే అన్ని పంటలు పండిస్తున్నటువంటి రైతాంగం కోసం ఈ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఖచ్చితంగా మీకు పుట్టగతులు లేవని చెప్పి మేమందరం కూడా ఖచ్చితంగా నినదిస్తా ఉన్నాం. ఆ విధంగా ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేయకపోతే రానున్న రోజుల్లో మీకు గోళీ కడతామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ఏదైతే రైతులకి హామీ ఇచ్చాడో నల్ల చట్టాలను రద్దు చేస్తానని, ఆ యొక్క హామీని అమలు చేయాలని చెప్పేసి రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం అయినటువంటి ఈరోజు నవంబర్ 26న అన్ని జిల్లాల్లో కూడా రైతాంగ కార్మిక వ్యతిరేక పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ ప్రకారంగా మరి రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలి. అదేవిధంగా పార్లమెంట్లో రైతులకి చట్టం చేయాలని చెప్పేసి ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఏదైతే 1966 విత్తన చట్టం ఉందో ఆ చట్టాన్ని కూడా ఈరోజు రద్దు చేసి 2025 విత్తన చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది రైతులకు చాలా నష్టదాయకమైన విషయం. ఇక రెండోది, దేశంలోనూ రాష్ట్రాల్లోనూ అభివృద్ధి పేరుతో, ప్రాజెక్టుల పేరుతో
రైతులు 2 పంటలు 3 పంటలు పండే భూముల్ని లక్షలాది ఎకరాల భూముల్ని తీసుకోవడం జరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఈ రోజు అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో అసైన్డ్ భూముల్ని కూడా లాక్కోవడానికి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే 1 కోటి ఎకరాల మాగాడి ఉందో అందులో 25 లక్షల ఎకరాల్ని చంద్రబాబు నాయుడు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ సమస్యలన్నింటి మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కాకినాడలో ధర్నా చేయడం అనేది జరుగుతుంది. నా పేరు జి అప్పారెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి. కేంద్ర కార్మిక సంఘాలు రైతు సమన్వయ కమిటీల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నవంబర్ 26వ తేదీన నిరసన ఆందోళన ప్రదర్శనలు చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే కాకినాడ జిల్లాలో కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఉద్యోగుల ఆధ్వర్యంలో కాకినాడ మెయిన్ రోడ్డు ఉన్న హెడ్ ఆఫీస్ వద్ద నిరసన తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలో వచ్చిన నాటి నుండి నేటి వరకు కార్మిక రంగాన్ని అణచిదొక్కాలి, కార్మిక చట్టాలను నిర్వీర్యం, కార్మికుల యొక్క శ్రమను బడా కార్పొరేట్ల పారిశ్రామికవేత్తలకి అనుకూలంగా వీళ్ళ శ్రమను దారాదత్తం చేసేందుకు తాకట్టు పెట్టేందుకే ఇవాళ 4 లేబర్ కోడ్స్ ని అమల్లోకి తీసుకొస్తా ఉన్నారు. 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ ని తీసుకొస్తా ఉన్నారు. ఈ 4 కోడ్లు అమలు జరగడం తర్వాత ఇది ఇవాళ అంటే నవంబర్ 26వ తేదీన ఆందోళన జరుగుతున్న ముందుగానే నవంబర్ 27వ తేదీన ఈ 4 లేబర్ కోడ్స్ అమల్లో తీసుకొచ్చి కార్మిక చట్టాలని రద్దు చేయడం జరిగింది. శుక్రవారం అంటే ఇది బ్లాక్ డేగా పరిగణించాలని చెప్పేసి కోరుతున్నాం. ముఖ్యంగా ఈ 4 కోడ్లు అమల్లోకి వస్తే ప్రదేశాల్లో ప్రమాదాలు జరుగుతూ ఉంటే నష్టపరిహారం చెల్లించలేదు, కనీసం యూనియన్లు పెట్టుకోవడానికి అవకాశం లేదు, మినిమం వేజెస్ ఉండదు, పర్మనెంట్ ఆలోచనే ఉండదు. ఇక అన్ని కూడా ప్రైవేట్ రంగాల్లో జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే సాఫ్ అండ్ ఎక్స్ట్రా ప్లేస్మెంట్ చట్టం సవరణ తీసుకొచ్చి దాంట్లో 8 గంటలు పనిచేస్తున్న వాళ్ళు 10 గంటలు పెంచడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మహిళా రంగాల్ని రాత్రి సమయంలో కూడా పనిచేయించే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. అంటే ఇవాళ ఈ కార్మికుల యొక్క శ్రమను దోచిపెట్టే విధంగా చేస్తా ఉంది. ఇవాళ మేము అడుగుతున్నాం, అనేక రకాలుగా సమ్మెలు రాద్ధాంతాలు ఇవాళ దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలు అన్ని చేస్తున్నా సరే నరేంద్ర మోడీ ముఖ్యంగా కార్మిక రంగాన్ని అణకతొచ్చడానికి కార్మిక చట్టాలను దోచిపెట్టే విధంగా ఇవాళ చేస్తా ఉన్నారు. దానికి నిదర్శనంగా ఇప్పటికైనా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే కార్మికులకి మేలు జరిగే ఉన్నాయో 29 కార్మిక చట్టాలను అమలు చేయాలి, 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ కార్మిక కోడ్స్ వల్ల ముఖ్యంగా కార్మిక రంగానికి ఉద్యోగానికి రైతులకి నష్టం కలిగి ఉంది. ఇవి పూర్తి స్థాయిగా నష్టం జరుగుతున్నాయి. అందుకే 29 కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు తోకల ప్రసాద్, AITC జిల్లా ప్రధాన కార్యదర్శి. భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదించారు. నేటికి 76 సంవత్సరాలు కావస్తా ఉంది. ఈ భారత రాజ్యాంగం మీద పాలక వర్గాలు ప్రమాణాలు చేసి అధికారానికి వస్తూ ఉన్నారు. కానీ ఇటీవల NDA ప్రభుత్వం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారానికి వచ్చి ఇక్కడ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మరుధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తూ ఉంది. ఈ దేశంలో లౌకికత్వాన్ని దెబ్బతీస్తూ ఉంది, సామ్యవాదాన్ని దెబ్బతీస్తూ ఉంది, ప్రజల అభిప్రాయాలను దెబ్బతీస్తూ ఉంది, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పోతా ఉంది. ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈరోజు రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ కార్మికుల హక్కుల్ని, రైతుల హక్కుల్ని, ప్రజల హక్కుల్ని ఈ కేంద్ర ప్రభుత్వం కాలు రాయిస్తూ ఉంది. అంతేకాకుండా అన్ని చట్టాలని కూడా ప్రజల ఆమోదం లేకుండా, కార్మికుల ఆమోదం లేకుండా రద్దు చేస్తూ ఉన్నారు. ఏదైతే 29 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారో కానీ కార్మిక సంఘాల అభిప్రాయం కానీ, కార్మికుల అభిప్రాయం కానీ, ప్రజల అభిప్రాయం కానీ తీసుకోకుండా ఏకపక్షంగా అమలు చేస్తున్నాడు. అంతేకాకుండా ఏదైతే రైతులకు వ్యతిరేకంగా వ్యవసాయాన్ని పెట్టుబడిదారుల చేతుల్లో, కార్పొరేట్ల చేతుల్లో పెట్టడానికి 3 నల్ల చట్టాలు తీసుకొచ్చారో ఆ 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడి 750 మంది ప్రాణత్యాగాలు చేసి మోడీ మెడలు వంచి ఆ చట్టాలని రద్దు చేసుకున్నారు. ఆ స్ఫూర్తితో కార్మిక వర్గం కూడా ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేసుకునే వరకు మా పోరాటాన్ని ఎక్కువ పెడతాం, మీకు తగిన బుద్ధి చెప్తామని మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా 4 కేంద్ర ప్రభుత్వం తన సొంతంగా ఎటువంటి చర్చలు లేకుండా ఏకపక్షంగా 4 లేబర్ కోడ్లను అమల్లోకి తెచ్చిన సందర్భంగా
కేంద్ర కార్మిక సంఘాలు నిర్వహిస్తున్నటువంటి ఈ నిరసన ప్రదర్శనలో పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల తరపున, ప్రభుత్వ సంస్థల బ్యాంకుల తరపున, స్టీల్ ఫ్యాక్టరీ విశాఖపట్నం అందరి తరఫున కూడా ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు, ప్రభుత్వ బ్యాంకు సంస్థల ఉద్యోగులు కూడా తీవ్ర నిరసన తెలియజేస్తున్నారు. ఇది భారత రాజ్యాంగం అనేది భారతదేశంలో ప్రజలకు సామాజిక ఆర్థిక సమానత్వం కోసం, భరోసా కోసం నిర్మించుకున్నటువంటిది. భారత రాజ్యాంగంలో నిక్షిప్తం చేయబడిన ప్రజలకు 140 కోట్ల ప్రజలకు సంబంధించిన అంశాలకు వ్యతిరేకంగా ప్రస్తుత ప్రభుత్వ విధానాలు వెళ్తున్నాయి. కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా బ్యాంకు ఉద్యోగుల తరఫున ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఇది ఇంతటితో ఆగదు. బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి 9 యూనియన్లతో కూడా మాట్లాడుకుని ఈ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ రంగ సంస్థల అందరి తరఫున కూడా ఈ నిరసన ముందుకెళ్తుందని తెలియజేస్తూ, నా పేరు కేఆర్ నారాయణమూర్తి, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్.